సో Yeah. హైపర్ టెన్షన్ గురించి మనకి హైపర్ టెన్షన్ డెఫినిషన్ దగ్గరకు వచ్చే లోపల అంటే ఎంత ఉంటే హైపర్ టెన్షన్ అంటాం. మన కామన్ లాంగ్వేజ్లో బ్లడ్ ప్రెషర్ బీపీ. అవును. సో దీనికి అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఏసీసీ ఒక ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇంకొకటి యూరోపియన్ సొసైటీ ఆఫ్ హైపర్ టెన్షన్. ఈ రెండు బాడీస్ డిసైడ్ చేస్తాయి అన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే బ్లడ్ ప్రెషర్లో మనకి రెండు రీడింగ్స్ ఉంటాయండి. ఒకటి సిస్టోలిక్ పైన ఉండేది, కిందది. అందరిది సింపుల్ లాంగ్వేజ్లో పైన కింద అంటారు. పైది సిస్టోలిక్, కింద డయాస్టోలిక్. ఈ సిస్టోలిక్ మోర్ దెన్ 130 130 కన్నా ఎక్కువ ఉంటే మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. కిందది మోర్ దెన్ 85 కన్నా ఎక్కువ ఉంటే బ్లడ్ ప్రెషర్ అంటాం. అయితే బ్లడ్ ప్రెషర్ అగైన్ ఒక స్పెక్ట్రమ్. మనకి ఈ 130 నుంచి పైన ఉన్న వాళ్ళని బీపీ ఉంది అంటాం, 170 ఉన్న వాడిని బీపీ ఉంది అంటాం. అయితే తీసుకునే విధానం ఈ ఫస్ట్ 130 టు 140, 140 టు 160, 160 అండ్ అబవ్ 3 గ్రేడ్స్గా డివైడ్ చేస్తాం. ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్, స్టేజ్ 1 హైపర్ టెన్షన్, స్టేజ్ 2 హైపర్ టెన్షన్ పైన. అలాగే కింద కూడా 85 టు 90, 90 టు 100, 100 అండ్ అబవ్. సో దీన్ని మనం ఈ నంబర్స్ కన్నా మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అంటే సిస్టోలిక్ మోర్ దెన్ 130, డయాస్టోలిక్ మోర్ దెన్ 85, వి ఆల్వేస్ కన్సిడర్ టు బి హై బ్లడ్ ప్రెషర్. అయితే అందరూ గమనించుకోవాల్సింది బీపీ ఉంది అని చెప్పడానికి, కన్ఫర్మ్ చేయడానికి ఒక్క సింగిల్ రీడింగ్ సరిపోదు. అలాగే దాని ప్రీ రిక్విజైట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా మనం కూర్చునే విధానం. ఏ పేషెంట్ అన్నా బీపీ చెక్ చేసేటప్పుడు 2 కాళ్ళు కింద నేలకు ఆనాలి. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, మీ చెయ్యి రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి. మీ రిస్ట్ రెస్టింగ్ ఉండాలి, మీ ఫోర్ ఆర్మ్ రెస్టింగ్ ఉండాలి. ఇలా చెక్ చేయకూడదు బీపీ, ఇలా చెక్ చేయాలి. అందుకనే డాక్టర్ దగ్గర టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు చెయ్యి ఇలా పెట్టాలి, బిగించకూడదు. 2. మూడోది, మనం ఎప్పుడన్నా హాస్పిటల్కి వస్తున్నప్పుడు ఫస్ట్ హాస్పిటల్ వచ్చిన వెంటనే బీపీ చెక్ చేయకూడదు. 20 మినిట్స్ కూర్చున్న తర్వాత బీపీ చెక్ చేయాలి. ఎలా వచ్చారు, బైక్లో వచ్చారా, కార్లో వచ్చారా, కంగారుగా వచ్చారా, మెట్లెక్కి వచ్చారా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్రీ రిక్విజైట్స్ టు లుక్ బిఫోర్ కన్ఫర్మింగ్ ఎనీ పేషెంట్ వెదర్ దే హ్యావ్ బ్లడ్ ప్రెషర్ ఆర్ నాట్. ఇంకా బీపీ చెక్ చేసుకునే అరగంట ముందు పేషెంట్స్ షుడెంట్ స్మోక్. స్మోకింగ్ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్. స్మోకింగ్ అండ్ కాఫీ 2 అరగంటకు ముందు ఈ కాఫీ కానీ అంటే ఇవన్నీ మైనర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అయినా ఉంటాయి. తర్వాత మీరు డాక్టర్ దగ్గరకు వచ్చే ముందు బిల్లింగ్ వాళ్ళతో గొడవ పడ్డారు, కింద పార్కింగ్ దగ్గర గొడవ పడ్డారు, ఇద్దరితో ఫైటింగ్ చేసేసి మీరు వచ్చి ఎవరికన్నా అంటే ఇది అదర్ ఇంపార్టెంట్ మెసేజ్. కోపం వల్ల బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగింది కాబట్టి కోపం రాదు. చాలా మంది ఏంటంటే ఆయనకి అన్నిటికీ కోపం, సార్ ఆయనకి బీపీ ఉంది అంటారు. కాదు, కోపడితే బీపీ పెరుగుతుంది. ఎందుకంటే కోపం అనేది స్ట్రెస్ వల్ల మీకు అడ్రినలిన్ అండ్ కార్టిసాల్ హార్మోన్స్ పెరుగుతాయి. ఈ హార్మోన్స్ పెరగడం వల్ల ఆ స్పర్ట్ రిలీజ్ వల్ల మీకు బ్లడ్ ప్రెషర్ షూట్ అవుతుంది. బీపీ ఉంది కాబట్టి కోపం రాదు. చాలా మందికి ఆయనకు కోపం, బీపీ ఉంది సార్ కోపం ఎక్కువ. కాదు, కోపం పడతాడు కాబట్టి బీపీ పెరుగుతుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక మనిషిని బీపీ ఉంది అని మనం కన్ఫర్మ్ చేసి నిర్ధారించాలి అంటే మనం ఇవన్నీ ఫాలో అవుతూ చెక్ చేయాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మినిమం 2 రీడింగ్స్ ఇన్ 2 డిఫరెంట్ టైమింగ్స్. ఒకసారి చెక్ చేసాం 150, 160 ఉంది, మళ్ళీ కూర్చోబెట్టి ఒక అరగంట తర్వాత చెక్ చేయాలి. అప్పుడు వెనక్కి వస్తుందా లేదా. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా 3 డిఫరెంట్ రీడింగ్స్లో 2 రీడింగ్స్ ఆయనకి హైయే ఉంది అని అంటే అప్పుడు మనం వీ కెన్ కన్ఫర్మ్ దట్ ఆయనకి బ్లడ్ ప్రెషర్ ఉంది అని నిర్ధారిస్తాం. సో హైపర్ టెన్షన్కి ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్గా అండి. హైపర్ టెన్షన్ డెఫినెట్లీ యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్. ఎందుకంటే నేను ఇందాక బీపీ ఎందువల్ల వస్తుందని చెప్పాను. బీపీ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ కాలం యొక్క ప్రెషర్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. సో ఏజ్ పెరిగే కొద్దీ బ్లడ్ వెజల్ థిక్నెస్, ఇంకోటి దాని స్టిఫ్నెస్ పెరుగుతుంది.
ఈ స్టిఫ్ ఎప్పుడైతే అవుతుందో ఆటోమేటిక్గా ప్రెషర్ మీకు ఎక్కువ అవుతుంది. సో అందువల్ల మనకి 60 years పైన వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ మనం 140 దాకా నార్మల్ అని తీసుకుంటాం. ఓకే. 60 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 130 నార్మల్ అని తీసుకుంటాం. సో ఏజ్ హ్యాస్ డెఫినెట్ రోల్, బట్ నాట్ సిగ్నిఫికెంట్. ఓకే. ఓకే. సో అదొక పాయింట్ మనం పరిగణనలో తీసుకోవాలి. అది కాకుండా నేను ఇందాక చెప్పినట్టు మీరు ఎవరితో అన్న గొడవ పడినా, ముందు రోజు సరిగ్గా నిద్రపోకపోయినా, మీరు ట్రావెల్ చేశారు, రెస్ట్ లేదు, సో బాడీ అలిసిపోయినా, కంగారు పడినా, ఇలాంటి అన్ని టైమింగ్స్లో బ్లడ్ ప్రెషర్ నార్మల్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అందుకని ఎవరన్నా ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చారు, సెకండ్ టైం హాస్పిటల్కి వచ్చారు, ఇమీడియట్గా వీ డోంట్ లేబుల్ దెమ్ అస్ హైపర్ టెన్షన్. ఇంతకుముందు బ్లడ్ ప్రెషర్ లేకుండా ఇప్పుడు ఫస్ట్ టైం చెక్ చేసి బీపీ ఉంది అంటే ఇమీడియట్గా బీపీ ఉంది అని నిర్ధారించాం. ఓకే. అదే 170, 180 ఉంది, 40 years ఉంది అంటే ఎప్పటి నుంచో ఉంది, ఇప్పటికి తెలియలేదు అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేసుకొని వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ అంటే రక్తనాళాలు కదా, బాడీ మొత్తం రక్తనాళాలు ఉంటాయి. సో హై బ్లడ్ ప్రెషర్ ఫర్ లాంగ్ టైం మీకు దీర్ఘకాలికంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉందనుకోండి, దాని ఎఫెక్ట్ కన్ను మీద, కిడ్నీ మీద, హార్ట్ మీద, బ్రెయిన్ మీద, కాళ్ళు, రక్తనాళాల మీద, అన్నిటి మీద ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఈ అవయవాల్లో డ్యామేజ్ ఉందా లేదా అని ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ టైం మనం హైపర్ టెన్షన్ ఉంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది ఎంతకాలం నుంచి ఉందని తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు చెక్ వాట్ ఈస్ హిస్ కిడ్నీ స్టేటస్, వాట్ ఈస్ హిస్ హార్ట్ స్టేటస్, వాట్ ఈస్ హిస్ ఐ. ఈ స్మాల్ వెజల్స్ బయట కనపడవు. ప్రాబ్లం వచ్చేదాకా వెయిట్ చేయకూడదు. ప్రాబ్లం ఆల్రెడీ ఉందా, అది పెరుగుతుందా అనే ధోరణిలో మనం ఎప్పుడు ప్రివెన్షన్ అనేది చూసుకోవాలి. సో హైపర్ టెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ టు ఐడెంటిఫై. ఎందుకంటే నేను అటు సైడు వెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ దట్ పార్ట్ ఆఫ్ ది సిటీ, చాలా కంపెనీస్ యంగ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ యూస్ టు వాక్ ఇన్ 27-30 years, 170/110, వెరీ వెరీ హై. అరే ఏం చేస్తున్నారా మీరు సార్? సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ నైట్ షిఫ్ట్స్. దిస్ ఈజ్ అదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన హ్యూమన్ బాడీ ఉదయం లేచి రాత్రి పడుకోవడానికి తయారు చేసిన బాడీ ఇది. మీ బాడీలోని హార్మోన్స్ ఉదయం 4:30-5 గంటలకి బాగా రిలీజ్ అవుతాయి, ఆల్ యువర్ ఇంపార్టెంట్ హార్మోన్స్. సో ఈ నైట్ షిఫ్ట్లు వాళ్ళందరూ రాత్రి 8 నుంచి ఉదయం 4-5 దాకా పనిచేస్తుంటారు. సో వీఆర్ జస్ట్ వర్కింగ్ ఫర్ సమ్వన్ ఇన్ అదర్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్ ఫర్ దేర్ షెడ్యూల్. దిస్ ఈస్ ద ఈ వర్క్ షిఫ్ట్ స్లీప్ డిసార్డర్ అంటారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వై ఆల్ యంగ్స్టర్స్ ఆర్ డెవలపింగ్ బ్లడ్ ప్రెషర్. సో ఈ ప్రొఫెషన్కి దీనికి సంబంధం ఉండదు, ఎందుకంటే సరే స్లీప్ అన్నది ఒకటి, అది కాకుండా హై ప్రెషర్స్ లో పనిచేస్తున్న స్పెసిఫిక్ చూస్తే ఈ మార్కెటింగ్ సైడ్ అందరూ అండి, మార్కెటింగ్ కాదు, ఎవ్రీ ప్రొఫెషన్ లో పీపుల్ ఫర్గెట్ టు బీ హ్యాపీ. నీకు వచ్చేదాంతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ మనం మర్చిపోయాం. దానికి కారణం ఏమంటారు? పియర్ ప్రెషర్. నువ్వు హ్యాపీగా ఉన్న పొరపాటున నీ ఎన్విరాన్మెంట్ హ్యాపీగా ఉన్నా నీ సోషల్ మీడియా హ్యాపీగా ఉంచదు. నువ్వు ఒకసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మన స్కూల్ ఫ్రెండ్స్ ఆ ట్రిప్పులు వెళ్ళారు, మనకు తెలిసిన వాళ్ళు ఆ ట్రిప్పులు వెళ్ళారు. సో మీరు పొరపాటున ఆనందంగా ఉండాలని అనుకున్నా కూడా మీ ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని ఇట్ ఈస్ నాట్ అలవింగ్ యూ టు. సో కంపారిజన్ ఇస్ ద థీఫ్ ఆఫ్ జాయ్. సో వాట్ ఈస్ ఇట్ ఈస్ స్టీలింగ్ ద జాయ్ and it is inducing pressure. Comparison, the biggest problem for today's all non-communicable diseases, diabetes ki, hypertension ki, cholesterol ki, అన్నిటికీ యంగ్స్టర్స్లో పర్టికులర్గా కారణం ఏంటంటే కంపారిజన్. సో మీరు వర్క్ ప్రెషర్ నో డౌట్ ఎప్పుడు కంపెనీకి ఎప్పుడు ఉన్నదానికన్నా ఎక్కువ కావాలండి, ఎందుకంటే దాని స్ట్రక్చర్ ఈజ్ మేడ్ లైక్ దాట్. నువ్వు కాకపోతే నీకన్నా ఎక్కువ పనిచేసేవాడు కావాలి, ఇంకా ఎక్కువ పనిచేసేవాడు. దానికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా, ఇట్ ఈస్ ఎ రన్నింగ్ రేస్. సో మనం ఎప్పుడు కంపెనీతో మ్యాచ్ చేసుకోకూడదు మన జీవితం. ఎందుకంటే కంపెనీ అనేది ఒక స్ట్రక్చర్ విచ్ ఇస్ మేడ్ టు గో హై. ఇట్ ఈస్ నాన్ లివింగ్ స్ట్రక్చర్. వీఆర్ లివింగ్ స్ట్రక్చర్స్, రైట్? మనకి వి పెరిష్. నువ్వు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే నువ్వు అరిగిపోతావు, కరిగిపోతావు, నాశనం అయిపోతావు.
కంపెనీ చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తే కంపెనీ ఎదుగుతుంది. సో కంపెనీ అనేది ఎప్పుడు నీ దగ్గర నుంచి ఎక్కువ కోరుకుంటుంది. మనిషిగా మన మితం ఏంటి అనేది మనం తెలుసుకోకపోతే వీల్ బి లాస్ట్ ఇన్ ద రేస్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యంగ్స్టర్స్. అందరూ ఏమనుకుంటున్నారు, 25-30 ఇయర్స్కి 60 ఏళ్ళకి వాళ్ళ నాన్నగారు ఎంత సంపాదిస్తున్నారో వీడు 25కి సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ దిస్ ఐటీ రెవల్యూషన్ పేరెంట్స్ హు ఆర్ మేకింగ్ 80,000, 1 lakh, ఓ మిడిల్ క్లాస్ ఫాదర్కి 1 lakh శాలరీ ఈజ్ ఎ గుడ్ థింగ్. 60 ఇయర్స్కి ఆయన 1 lakh రీచ్ అయితే వీడు 27 ఇయర్స్కి 70,000, 1 lakh రీచ్ అవుతున్నాడు. వీడు ఎలా ఉంటుంది అంటే, మా నాన్న 60 ఏళ్ళకి సంపాదించింది నేను 35 ఏళ్ళకి సంపాదించేయాలి, ఇల్లు కొనేయాలి, కారు కొనేయాలి, అక్కడికి ఆగట్లేదు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ వీఆర్ రన్నింగ్ ద ర్యాట్ రేస్ ఫర్ సమ్వన్. అది ప్రాబ్లం. ఇది తెలుసుకుంటే లైఫ్ 50-60 తర్వాత బాగుంటుంది. హెరిడిటీ ఇష్యూస్ ఏమైనా దీంట్లో ఉంటాయా? డెఫినెట్లీ అండి. అంటే యు రైస్ ద రైట్ పాయింట్. వెన్ ఇట్ కమ్స్ టు హైపర్ టెన్షన్కి కాజెస్ మనం మాట్లాడితే ఇట్ ఈస్ మల్టీ ఫ్యాక్టోరియల్. జీన్స్, జెనెటిక్ కాజ్ ఉంటుంది, అందరికీ అని కాదు, కొంతవరకు ఇట్ ఈస్ పాలిజెనిక్ రాదర్ దెన్ మల్టీ ఫ్యాక్టోరియల్. పాలిజెనిక్ నెంబర్ 1. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ యువర్ స్ట్రెస్, ఇట్ ఈస్ యువర్ స్లీప్, ఇట్ ఈస్ యువర్ ఫుడ్, it is your obesity, it is your BMI, it is your salt intake, it is your alcohol and smoking. అన్నీ వచ్చేసినాయా? సో హైపర్ టెన్షన్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ హోల్ సర్కిల్ వేర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అన్నిటికన్నా అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా మేము ఎలా స్టార్ట్ చేస్తామంటే, అందరికీ మందులు పెట్టడం కాదు. యంగ్స్టర్స్ ఇప్పుడు 27-year-old ట్రీట్ చేస్తున్నాను, వాడికి 170 ఉంది. ఈ 27-year-old ఐఎమ్ మోర్ ష్యూర్ అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు కొన్ని ఎండోక్రైన్ కాసెస్ ఉంటాయి, అంటే అడ్రినల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ హార్మోన్స్, వాటిని ట్రీట్ చేస్తే బీపీ తగ్గిపోద్ది. దీస్ ఆర్ సెకండరీ హైపర్ టెన్షన్. తర్వాత రీనోవాస్కులర్ హైపర్ టెన్షన్ అంటారు, అంటే కిడ్నీ అండ్ కిడ్నీకి సంబంధించిన వెజల్స్ రిలేటెడ్. కార్డియోవాస్కులర్. సో కామన్గా అందరికీ ఉండేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ బీపీ వచ్చింది, అది ఏజ్ వల్ల లేకపోతే స్ట్రెస్ వల్ల వీడు తెచ్చుకున్నాడు, దాన్ని ఎసెన్షియల్ ఆర్ ప్రైమరీ హైపర్ టెన్షన్. సో వెన్ వీ టాక్ అబౌట్ హైపర్ టెన్షన్, 80% ఆఫ్ ద కేసెస్ ఆర్ ఓన్లీ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఫస్ట్ వీ ట్రీట్ లైఫ్ స్టైల్, ఫస్ట్ వీ ట్రీట్ ఎడ్యుకేట్ యువర్ పేషెంట్. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పిన పాయింట్స్ అన్ని, బాబు బీపీ అంటే అది ఏదో వచ్చేసేది పోయేది కాదు, నువ్వు తెచ్చుకుంది. నువ్వు ఎలా తెచ్చుకున్నావు? సరిగ్గా నిద్రపోక, ఎక్కువ ఆలోచించి, సరిగ్గా నీ ఆరోగ్యం చూసుకోక, ఒబెసిటీ, మళ్ళీ ఒబెసిటీ అదర్ కంప్లీట్ ఎంటిటీ. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా, లావు వల్ల మనకి ఊపిరి సరిగ్గా అందక దాని ఒత్తిడి హార్ట్ మీద పడి డయాస్టోలిక్ హైపర్ టెన్షన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. దాంట్లో ముఖ్యమైన అంశం లైఫ్ స్టైల్, కంపారిజన్ అండ్ ట్రై టు అవాయిడ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే బీపీ ఉందని అదేదో చేస్తారు, ఇదేదో చేస్తారు, ఆ డైట్ ఫాలో అవుతారు, ఇవి కాదండి. దయచేసి మీట్ ద రైట్ ఎక్స్పర్ట్. సో అసలు మెడిసిన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి మీరు అన్నది? ఇప్పుడు నేను ఇండివిజువలైజ్డ్ అండి. ఇప్పుడు 170, 110 అంటే మందులు పెట్టేస్తాను నేను, ఐ డోంట్ వెయిట్. కాకపోతే ద స్కోప్ ఆఫ్ మీ టు కమ్ డౌన్ ఆన్ మెడికేషన్ ఫర్ యంగ్స్టర్, చెప్పే కదా 30 ఇయర్స్కి 170, 110 ఉందనుకోండి, డెఫినెట్గా మందులు పెడతాను. కానీ వాడు 6 నెలల నుంచి సంవత్సరం లోపల మందులు ఆపేసే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఈ భ్రమం, ఒక్కసారి బీపీ మందు స్టార్ట్ చేస్తే జీవితాంతం తీసుకోవాలి, కాదు, అది అందరికీ కాదు. సో అదే నేను 50 ఇయర్స్ అతనికి 170, 110 చూశాను. సో ఆయన్ని నేను వెనక్కి తీసుకురావడం అనేది తక్కువ. సో ఆయనకి పెట్టిన మందులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే డోస్ తగ్గించుకునే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మల్టీ ఫ్యాక్టోరియల్ అని చెప్పినట్టు. మీకు బీపీ రావడానికి కారణంలో మీ జీన్స్ ఎంత శాతం ఉంది, మీ లైఫ్ స్టైల్ కారణం ఎంత, మీ స్ట్రెస్ ఎంత, మీ నిద్ర కారణం ఎంత ఉంది, ఇవన్నీ గమనించుకొని దేన్ని మనం కరెక్ట్ చేస్తున్నాం. కరెక్ట్ చేసే కాంపోనెంట్ ఎక్కువ ఉందనుకోండి, మందుల అవసరం తక్కువ ఉంటుంది. కరెక్ట్ చేసే కాంపోనెంట్ తక్కువ ఉందనుకోండి, మందుల అవసరం ఎక్కువ ఉంటుంది. డయాబెటీస్ అన్న అంతే. సో యంగ్స్టర్స్ హూ హ్యావ్ హై అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్,
ఈవెన్ దో ఐ స్టార్ట్ మెడికేషన్, there are good chances for them to stop medication in 6 months to 1 year. ఓకే. or maybe very 3 నెలల్లో కూడా మందులు ఆపేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాడు అంత స్ట్రెస్కి గురవుతున్నాడు. సో అది మన పర్సనల్గా మాట్లాడి వాడి లైఫ్ స్టైల్ కనుక్కొని ఆ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసేస్తే బట్టి ఉంటుంది. సో ట్రీట్మెంట్కి వచ్చే లోపల ఇనిషియల్లీ ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఎనీ డాక్టర్ హ్యాస్ టు ఆఫర్ నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. మందులు లేకుండా దేంతో ట్రీట్ చేయొచ్చు. అదే 140-150 అనుకోండి, యూజువల్లీ మందులు పెట్టాం యంగ్స్టర్స్కి. పెద్దవాళ్ళకి చిన్న డోస్ పెడతాం. టాబ్లెట్స్ మీకు 10-12 రకాలు ఉన్నాయి. వి స్టార్ట్ లో, వి గో స్లో. ఓకే. చిన్నది స్టార్ట్ చేస్తాం, 10 రోజుల తర్వాత చూస్తాం, మళ్ళీ పిలుస్తాం. మళ్ళీ అంటే చాలామందికి బీపీ ఉంది, మీ దగ్గరకు వచ్చాను, సాయంత్రం తగ్గిపోలే. కాదు, బీపీని కూడా వి డివైడ్ ఇంటూ హైపర్ టెన్షన్, యాక్సలరేటెడ్ హైపర్ టెన్షన్. యాక్సలరేటెడ్లో హైపర్ టెన్సివ్ అర్జెన్సీ అండ్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీలో మాత్రమే నిమిషాల నుంచి గంటల లోపల తగ్గించేయాలి. అర్జెన్సీలో గంటల నుంచి రోజుల్లో తగ్గిస్తాం. ఈ 2 కాదు అనుకోండి, 10 రోజుల్లో తగ్గిస్తా. కంగారు ఏంటి? సో ఇది తెలుసుకోవాలి. బట్ సాల్ట్ రెస్ట్రిక్షన్ ఎందుకంటే ఎప్పుడైనా జనరల్ గా అందరూ మాట్లాడేది నీకు బీపీ ఉంది కాబట్టి సాల్ట్ తక్కువ. అవును అవును. సాల్ట్ ఒక్కటే కాకుండా తగ్గించాల్సిన చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. అవును. అంటే సాల్ట్ ఎందుకు అంటే బ్లడ్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ వాటర్ కంటెంట్ ఇన్ ద బాడీ. ఈ సాల్ట్ అనేది సోడియం ఎక్కువ ఉందంటే నీళ్ళు ఎక్కువ ఉంటాయి, నీళ్ళు ఎక్కువ ఉంటే బీపీ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫుడ్స్, బట్ సాల్ట్ ఈజ్ నథింగ్ బట్ బీపీ. అర్థమైందా? సాల్ట్కి మిగతాదంతా కంపేర్ చేయకండి. సాల్ట్ మీరు తగ్గిస్తే ఒక ట్యాబ్లెట్ వల్ల మనకి 6 to 8 mm బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. సాల్ట్ తగ్గిస్తే మీకు 5 to 6 mm బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అంటే ఒక ట్యాబ్లెట్ ఎంత ఉపయోగమో ఇంచుమించు సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ ఈజ్ దాట్ మచ్ యూస్ఫుల్. సో వీ స్టార్ట్ అవర్ ప్రిస్క్రిప్షన్ విత్ డాష్ డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. ఇట్ ఇంక్లూడ్స్ రెస్ట్రిక్షన్ ఆఫ్ యువర్ సాల్ట్ అండ్ ఇంక్రీజింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఓకే. ఫైబర్ డైట్ పెంచాలి. ఆటోమేటిక్గా ఇంకా మందులు అనేవి ఇంకా దట్ ఈస్ ఎంటైర్ డిఫరెంట్ స్టోరీ. అండ్ నిద్ర, 8 గంటల నిద్ర, 2 లీటర్ల నీళ్లు, అండ్ వీలైనంత వరకు తక్కువ స్ట్రెస్ తీసుకుంటే ఆటోమేటిక్గా కంట్రోల్ వస్తుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు మరొక కీలకమైన అంశంలో ఫుడ్ అయిపోయింది, ఇది అయిపోయింది, హైపర్ టెన్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఎవ్రీ టైం చాలా కాన్షియస్గా ఉండాలి, కాషియస్గా ఉండాలి, నాకు ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ కార్డియాక్ అరెస్ట్ ఈజ్ హై అని ఇట్లాంటి థాట్ ప్రాసెస్ లో అది ఇంకొద్దిగా ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. చాలా అండి ఆ పాయింట్. అందుకనే చెప్తున్నాను, మీరు తక్కువ చదివితే బాగుంటారు. హెల్త్ ఈజ్ నాట్ యువర్ డొమైన్. హెల్త్లో కామన్ సెన్స్, మెడికల్ సెన్స్ ఎంత అవసరమో మీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్, మీకు మించిన ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో టుడే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ మై టాక్స్ I try to deliver what is required for the patient. Health education is different from educating the patient till the level of cardiac failure. అవసరం లేదండి. సో మీకు తెలియనివి 1,00,000 రోగాలు ఉంటాయి. 1,00,000 రోగాల గురించి నేను మీతో మాట్లాడి మీకు 10,000 రోగాలకు సంబంధించిన బుర్రలో పెట్టి మిమ్మల్ని ఎందుకు భయపెట్టడం? ఈరోజు మెయిన్ మీడియాలో ఉన్న ప్రాబ్లం అది. ఎవ్రీ మీడియా, ఆల్ కైండ్స్, దే వాంట్ టు ఎడ్యుకేట్ పేషెంట్, బట్ వాళ్ళకి తెలియకుండానే ఎడ్యుకేషన్ కాస్త భయానికి గురి చేస్తున్నారు. కీప్ ఆన్ రైటింగ్ ఆర్టికల్స్. ఆ ఆర్టికల్స్ కూడా ఎలా ఉంటాయంటే బైక్ మీద వెళ్ళాడు, సడన్గా పడిపోయాడు, బీపీ కారణం. కాదండి, బీపీ ఉన్న వాళ్ళందరూ పడిపోరు, ఇంకో ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ చచ్చిపోరు. సో మనం రాసే ఆర్టికల్ ఈజ్ అన్నెసర్లీ క్రియేటింగ్. సో బ్లడ్ ప్రెషర్ ఈజ్ హార్మ్ఫుల్. బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ దీర్ఘకాలికంగా 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఉంటే మీకు రోగం అంటే కిడ్నీ కానీ, హార్ట్ కానీ, మీకు ఈరోజు ఉదయం బీపీ మొదలైంది, సాయంత్రం నేను పోతాను అనే కాన్సెప్ట్ బయట తీసేసేయండి. ఇట్స్ నాట్ జస్ట్ విత్ హైపర్ టెన్షన్. డయాబెటీస్ కూడా జనాలు కంగారు పడిపోతారు. సార్ ఒక రీడింగ్ అంటే ఈరోజు టెస్ట్ చేసుకుని ఈరోజే తెలిసిందనుకోండి, ఇంక రేపు ఉదయం నా దగ్గరకు వచ్చేదాకా కూడా ఆగడు, రిపోర్ట్ పంపించేసి ఇప్పుడు సాయంత్రం. నో, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ రెస్ట్లెస్నెస్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ యువర్ ప్రాబ్లం. మీ హైపర్ టెన్షన్ వల్ల, డయాబెటీస్ వల్ల మీకున్న ప్రాబ్లం కన్నా ఉంది అనే కంగారు ఉంది చూసారా, దట్ ఈస్ మోర్ డేంజరస్. సో ఎవ్రీ పర్సన్
usually we assume we are optimally healthy. There is abnormal report, there is a complaint, there is a problem. Reach out to your doctor. Let your doctor discuss. మీరు ఎందుకు కంగారు పడిపోతారు? ఎమర్జెన్సీ అనేది లైఫ్లో అర్థం చేసుకోండి. అన్నిటినీ ఒక అబ్నార్మల్ రిపోర్ట్ ఈజ్ నెవర్ అన్ ఎమర్జెన్సీ. ప్రాబ్లం ఉండొచ్చు, ప్రాబ్లం లేకపోవచ్చు. ప్రాబ్లం ఉన్నా కూడా రేపు వెళ్ళి మాట్లాడు. ఈరోజు రాత్రి ఏం కొంపలు మునిగిపోయింది. సో ఎమర్జెన్సీ అని నేను ఎప్పుడు అంటానంటే, పేషెంట్కి పల్స్, బీపీ, రెస్పిరేటరీ రేట్, టెంపరేచర్ ఇవి మన కంట్రోల్లో లేవు, ఏదో జరిగిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోతున్నాం. సో దీస్ ఆర్ సీరియస్ ఇష్యూస్ వేర్ యూ హ్యావ్ టు రష్. మిగిలినవి ఏవి సీరియస్ కాదు. రేపు వెళ్ళండి డాక్టర్తో మాట్లాడండి. ఎందుకు ఈ లోపల గూగుల్ చెక్ చేసేసి 10 మందికి రిపోర్టు? ఈ ధోరణి తగ్గించుకుంటే కంగారు తగ్గుతుంది. కంగారు తగ్గితే బీపీ తగ్గుతుంది. సో ఫైనల్గా బై ఎనీ ఛాన్స్ సరే హైపర్ టెన్షన్ అనేది అలాగే వచ్చేసింది అనుకోండి, ఆ పేషెంట్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో హౌ టు కంట్రోల్, రెడ్యూస్ ఆర్? యాజ్ ఐ టోల్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ మెసేజ్ ఈజ్ ఫస్ట్ చెక్ యువర్ బ్లడ్ ప్రెషర్ యాక్యురేట్లీ. చెక్ యువర్ బ్లడ్ ప్రెషర్. మీకు తెలియలేదు, లెట్ యువర్ డాక్టర్ చెక్. డాక్టర్ చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాతే లేబుల్ వేసుకోండి నాకు బీపీ ఉందని. ఈ లోపల మీరు అక్కడ ఇక్కడ రైల్వే స్టేషన్లో 20 రూపాయలు ఇస్తే బీపీ చెక్ చేస్తారు. సో వీటిని బేస్ చేసుకొని డోంట్ కమ్ టు కంక్లూషన్స్. నెంబర్ 2, ఒకసారి బీపీ ఉంది అండ్ ఐ టెల్ బీపీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో మీ లెవెల్ ప్రకారం వీ కెన్ కంట్రోల్ ఇట్ ఎట్ మల్టిపుల్ వేస్. 170, 200 ఉన్న వాళ్ళని కూడా 130కి తీసుకొచ్చేసిన అవకాశాలు చాలా ఉన్నాయి. అందరూ వస్తారు. సో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడానికి మనకు 1000 మార్గాలు ఉన్నాయి. సో కంగారు వద్దు. రెండోది, అన్నిటికన్నా ముఖ్యమైనది ట్యాబ్లెట్స్ ఒకటే కాకుండా ఇట్ ఈస్ మల్టీ. చాలామంది ఏంటంటే మిగతా ఏమీ చేయరు, నాకు మందులు ఇస్తే వేసుకుంటా. దే ఓన్లీ వాంట్ షార్ట్ కట్స్. మందులు మిమ్మల్ని హెల్ప్ చేస్తాయి, కానీ ఇది రావడానికి కారణం మీ పూర్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటే మందులు తగ్గే అవకాశం, లేకపోతే పూర్తిగా మందులు తీసేసే అవకాశం కూడా ఉంటుంది. సో దీని మీద అందరూ దృష్టి పెట్టాలి. అండ్ డోంట్ గెట్ ట్రాప్డ్ ఫర్ అన్నెసెసరీ అడ్వర్టైజ్మెంట్స్. డైట్తో తగ్గించేస్తాను కొంతమంది చెప్తారు, ఆ మందులు వేస్తాను, ఈ మందులు వేస్తాను. సో టుడే హెల్త్ కేర్ ఈజ్ అన్అకౌంటెడ్ మార్కెటింగ్. సో దాన్ని ఎంత జాగ్రత్తగా మనం కరెక్ట్ మనుషుల దగ్గర రీచ్ అయ్యి మనల్ని మనం సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ చూస్తే హైపర్ టెన్షన్ అనేది ఖచ్చితంగా సమస్య, కానీ దాని పరిష్కారం ఉంది. ఆ సమస్య వచ్చింది అనగానే దాని టెన్షన్ పడిపోయి మీ హైపర్ టెన్షన్ డబల్ చేసుకొని వెంటనే దానికి సొల్యూషన్ వెతికే క్రమంలో కొత్త టెన్షన్స్, కొత్త ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేసుకోవద్దు అనేది అయితే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా లైఫ్ స్టైల్లో మార్పులు, అవసరమైన మెడిసిన్, మామూలు వర్షన్ కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ఆలోచించడం మాత్రమే కోరుతున్నారు. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టేట్ బ్యాక్ ఇన్ న్యూస్. ఇంకొక మెసేజ్ అండి, బీపీ మెషిన్ వల్ల బీపీ తెచ్చుకుంటున్నారు. ఇంతకుముందు బీపీ మెషిన్ అంత అవైలబిలిటీలో లేదు. ఎంత 2000 పెడితే మెషిన్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ అండర్స్టాండ్, మీరు ఆలోచన బట్టి మీ బీపీ ఉంటుంది, మీ కంగారు బట్టి మీ బీపీ ఉంటుంది. బీపీ ఫస్ట్ టైం ఉంది అని తెలుసుకుంటే నెక్స్ట్ వెళ్ళి బీపీ మెషిన్ కొంటాడు. ఇప్పుడు బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళని అంటే హాస్పిటల్ రీడింగ్స్ కన్నా ఇంటి దగ్గర రీడింగ్స్ ఈజ్ మోర్ వ్యాలిడ్ అని చెప్తాం. సో ఇంటి దగ్గరికి వెళ్ళి ఉదయం లేచినప్పటి నుంచి అలారం వైపు చూస్తూ ఉంటారు. 6 గంటలకు చేసుకోవాలి, 12కి చెక్ చేసుకోవాలి అనే ఆలోచన, ఆ కంగారు ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ హై బ్లడ్ ప్రెషర్. సో వారానికి 2 సార్లు చాలు. అది కూడా మీరు ఇలా సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నప్పుడు బీపీ చెక్ చేయండి, పడుకున్నప్పుడు బీపీ చెక్ చేయండి. సో వెన్ యు ఆర్ ఈజ్ అండ్ కామ్, దట్ ఈజ్ యువర్ బేస్ లైన్. మీరిద్దరితో గొడవపడి, నలుగురితో గొడవపడి ట్రావెల్ చేసి వచ్చినవి డోంట్ కన్సిడర్. సో బీపీ మెషిన్ తెచ్చి పెట్టుకున్నా కూడా మీ డాక్టర్ ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు మాత్రమే చేయండి. మిషన్ కళ్ళ ముందు ఉంది, ఫ్రీగా ఉంది కదా అని చెక్ చేసుకుంటే లేని బీపీ ఉంది అని ఉన్నదాన్ని ఎక్కువ చేసుకునే అవకాశం బీపీ మెషిన్తో ఉంటుంది. బీపీ మెషిన్ మనకు బీపీ ఇవ్వదు, కానీ దాన్ని చూస్తే మన థాట్ ఈస్ గివింగ్. సో దట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ వాట్ ఐ వాంట్ టు మీ మీడియా ఛానల్ ద్వారా పబ్లిక్కి నేనే బీపీ మెషిన్ అనవసరంగా, అవసరం లేకపోయినా అదే పనిగా చెక్ చేసుకొని బీపీ తెచ్చుకోకండి. థ్యాంక్ యూ. మంచిది.